తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ గురించి మీకు చిన్న టిప్ ఇవ్వడానికి వచ్చాను. సో ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే జనరల్గా హై స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. మనము మిగతా అన్ని సబ్జెక్టులలో చూసుకున్నట్టయితే మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో కొంచెం కష్టపడితే చాలు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందులో సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో చాలా మంచి స్కోప్ ఉంటుంది మార్క్స్కి, ఎందుకంటే మనకు ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కూడా చాలా జనరల్ గ్రామర్ టాపిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇంతవరకు ఫస్ట్ ఇయర్లో మాత్రమే ప్రాక్టికల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మీకు ఇంకా ప్రాక్టికల్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు సెకండ్ ఇయర్కి, కాబట్టి మనకు 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. యాక్చువల్లీ 100 మార్క్స్కి ఉంది కాబట్టి మీకు ఇక్కడ యానోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ సపరేట్గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మాత్రం ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్సే ఉన్నాయి. దీంట్లో యానోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ సపరేట్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మనకి 4 టెక్స్టువల్స్ ఉంటాయి. ఫోర్ టెక్స్టువల్స్లో ప్రోజ్లోను 4 టెక్స్టువల్స్ ఉంటాయి, పోయిట్రీలోను 4 టెక్స్టువల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి షార్ట్ స్టోరీస్ కూడా 4 ఉంటాయి. అయితే యాక్చువల్లీ మనం చదువుకునేటప్పుడు ఎలా స్కోప్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ప్రోజ్లో 4 టెక్స్టువల్స్లో ఎనీ 3 చదువుకున్నా సరిపోతుంది మీకు, ఎందుకంటే ఎగ్జామ్లో 2 out of 3 అడుగుతాడు. మీరు 3 లెసన్స్ చదువుకుంటే దాని నుంచి ఎనీ 2 మీరు ఎగ్జామ్లో ప్రిపేర్ కావచ్చు. సో యానోటేషన్స్ అండ్ క్వశ్చన్స్, మీకు యానోటేషన్స్ రాయడానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్స్ రాయడానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అయ్యి నీట్గా హెడ్డింగ్స్ చేస్తూ అండర్లైన్స్ చేస్తూ పేపర్ని నీట్గా ప్రజెంట్ చేస్తే మీకు మ్యాక్సిమం మార్క్స్ సంపాదించేటువంటి అవకాశం మీకు సెక్షన్ ఏలో ఉంటుంది. ఇక సెక్షన్ బి మొత్తం కూడా గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ గ్రామర్లో జనరలీ మనకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో 2 ప్యాసేజెస్ వస్తాయి, అన్సీన్ ప్యాసేజ్ అండ్ సీన్ ప్యాసేజ్. దీంట్లో అన్సీన్ ప్యాసేజ్ వచ్చి మీకు అవుట్ ఆఫ్ ద టెక్స్టువల్ ఇస్తాడు, సీన్ ప్యాసేజ్ అమాంగ్ ద టెక్స్టువల్స్. ప్రోజ్లో కానీ పోయిటరీ నుంచి కానీ షార్ట్ స్టోరీస్ నుంచి కానీ ఏదో ఒక లెసన్ నుంచి తీసుకున్నటువంటి ప్యాసేజ్ ఇస్తాడు. వీ హ్యావ్ టు రీడ్ ఆల్ ద పారాగ్రాఫ్ అండ్ బిలో ద పారాగ్రాఫ్ మనకి క్వశ్చన్స్ ఉంటాయి, మనము అందులో నుంచి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత అడ్వర్టైజింగ్ అండ్ డయాగ్రామ్ టు టెక్స్టువల్, పంక్చువేషన్ అని, తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అని, ఇడియమ్స్ అని, వర్బ్ ప్యాటర్న్స్ అని, బ్యాంక్ ఫామ్ అని, కరికులం విటే అని, హింట్స్ ప్యాసేజ్ అని, లెటర్ రైటింగ్ అని, నోట్ మేకింగ్ అని, స్ట్రెస్ అని, డైలాగ్ రైటింగ్ అని. వీ హ్యావ్ సో మెనీ grammar topics in the intermediate second year, but all are the easy topics. How to fill the bank form, that's it. That is a one grammar topic. And curriculum vitae, we have to prepare a curriculum vitae, suitable curriculum vitae for the given subject or given topic. మనకు ఇంగ్లీష్ లెక్చరర్కి కానీ, బ్యాంక్ మేనేజర్కి కానీ, ఒక ఎడిటర్కి కానీ, లేదంటే సీఎంకి కానీ, కలెక్టర్ కానీ ఏదైనా అప్లికేషన్ రాస్తూ చాలా చిన్న ఒక 8 to 10 పాయింట్స్ ఉంటాయి, అవి డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది సివిలో. ఈడియమ్స్లో మనకి ఎగ్జామ్ టెక్స్టువల్లో ఇచ్చినటువంటి ఈడియమ్స్లో నుంచి మాత్రమే ఇస్తాడు, అది మాత్రం ఫాలో అయితే సరిపోతుంది. తర్వాత వర్బ్ ప్యాటర్న్స్ అండ్ బ్యాంక్ ఫామ్. అండ్ ద నెక్స్ట్ వన్ హింట్స్ ప్యాసేజ్. హీ గివ్ అస్ అ హింట్స్, మనకి హింట్స్ ఇస్తే దాన్ని మనము ఎక్స్టెండ్ చేస్తూ ఒక పారాగ్రాఫ్ రాస్తే సరిపోతుంది. లెటర్ రైటింగ్లో మనకి ఒక 4 or 5 పాయింట్స్ ఉంటాయి. దాంట్లో మనము లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి న్యూస్ ఎడిటర్ కానీ, ప్రిన్సిపాల్కి కానీ, సీఎంకి కానీ ఒక లెటర్ రాయమంటాడు. తర్వాత నోట్ మేకింగ్, హీ గివ్స్ అ హ్యూజ్ పారాగ్రాఫ్. ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో నుంచి మనము మెయిన్ పాయింట్స్ తీస్తూ, అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏమేమైతే తీసుకుంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఫుల్ఫిల్ అవుతుందో అది రాస్తే సరిపోతుంది. కన్వర్జేషన్ ప్రాక్టీస్ చేయమంటాడు, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. దట్ మీన్స్ సెకండ్ ఇయర్ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా జనరల్గా మనం రాసేటువంటి స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్, కాబట్టి సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ సంపాదించడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.